రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టి పేదల ఆదాయానికి గండి కొట్టడానికి సిద్ధమైందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ముందు గాంధీ జయంతి రోజున గాంధీ విగ్రహం ముందు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు నూతన మద్యం పాలసీని సవరించుకోవాలని, పెంచిన మద్యం దుకాణాలను వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఏమాత్రం చేయలేదు కాబట్టి జనాలు బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించినారు. కల్లబొల్లి మాటలు చెప్పినటువంటి టీడీపీ ప్రభుత్వం లేకొచ్చింది. ఈ ప్రభుత్వమైన మద్యపానాన్ని నిషేధించకుండా మళ్ళీ నూతన మద్యం పాలసీని తెచ్చి మన ప్రాణాలతో ఆడుకునే విధంగా తక్కువ రేట్లకు అమ్ముతూ, అట్లాగే కొత్త షాపులు కర్నూలులో ఉన్న షాపులు కాదని నాకు తెలిసిన సమాచారం మేరకు 80 నుంచి 90 షాపులు కొత్తగా వస్తున్నాయి కర్నూలులో. కాబట్టి ఈ షాపులన్నింటినీ తగ్గించి నూతన మద్యం పాలసీలు సవరించి రద్దు చేయాలని వీలైతే